కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు అన్నారు. 151 నుంచి 11కి పడిపోయిన వైసీపీ నాయకుడికి మతిపోయి మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ చేస్తున్న తప్పుడు నిర్ణయాలపై మోడీకి వ్యతిరేకంగా జగన్ ఏనాడు మాట్లాడలేదని, ఒకవేళ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే తనపై ఉచ్చు బిగిస్తాడనే భయంతో ఉన్నారని అన్నారు. అనుచిత వ్యాఖ్య గారు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు యువకుడు రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారితో హాట్లైన్లో నిరంతరం ఉంటారని, ఏపీ గురించి ఏమీ మాట్లాడడం లేదని, అలాగే పిసిసి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు కూడా ఎటువంటి కామెంట్స్ చేయడం లేదని మాట్లాడడం చాలా బాధగా అనిపిస్తూ ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము సూటిగా అడుగుతాము, మీరు ఈ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారి పైన వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ అయినా మీరు ఇచ్చారా? ఎవరు ఇస్తే మీకున్నటువంటి కేసులు తిరిగి తోడి ఉచ్చు బిగిస్తారనే భయంతో మీరు మాట్లాడరు. ఈరోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ కోసం, అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు యువకుడు రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారితో హాట్లైన్లో నిరంతరం ఉంటారని, ఏపీ గురించి ఏమీ మాట్లాడడం లేదని, అలాగే పిసిసి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు కూడా ఎటువంటి కామెంట్స్ చేయడం లేదని మాట్లాడడం చాలా బాధగా అనిపిస్తూ ఉంది.